మాత్రం కాకుండా సార్ మాకు ఒక ఆబ్జెక్టివ్ని ఇచ్చారు. 1 lakh crore రూపీస్కి మనం బ్యాంక్ లింకేజ్ చేయాలి 5 సంవత్సరాల్లో అని. సార్ మేము 4 సంవత్సరాల్లోనే దాన్ని అచీవ్ చేస్తామని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే 2023-24లో సర్ప్ మాత్రం 15,000 కోట్ల రూపాయలు చేసింది. కానీ ఈ సంవత్సరం 24-25లో ఆల్రెడీ మేము సర్ప్ మాత్రమే 20,000 కోట్ల రూపాయలు అచీవ్ చేసాం. 5,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఎక్స్ట్రాగా వెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? మన 47 లక్షల మహిళలు అందరూ కూడా పేద కుటుంబాన్ని చెందిన వాళ్ళకి వెళ్ళింది. సో ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆన్ అన్ యావరేజ్ ఒక గ్రూప్కి 8.67 lakhs అమౌంట్ వెళ్ళినట్టు. మీరందరూ అనుకోవచ్చు, ఒక పేద మహిళ వెళ్ళి బ్యాంక్ ముందు నిలబెడితే వారికి ఎవరైనా లక్షల రూపాయలు లోన్ ఇస్తారా? ఇవ్వరు. కానీ మన మహిళా గ్రూప్లో ఉండడం వల్ల వాళ్ళకి 20 లక్షల దాకా ఒక గ్రూప్కి లోన్ దొరకడం జరుగుతుంది. చాలామంది మాతో ఏం మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు నా ఆయనకి నేను లోన్ ఇస్తున్నాను, ఆయనకి వ్యవసాయంకి పెట్టుబడి కావాలంటే నా దగ్గర నిలబడుతున్నారు అని చెప్తున్నారు. సో ఇంత 20,000 కోట్ల రూపాయలు పేద మహిళల చేతికి వెళ్తుందంటే అది ఎంతో ఒక గొప్ప విషయం. ఆ ఒక గొప్ప విషయంని మనం ముందుకు తీసుకొని వెళ్ళడానికే ఇటువంటి ప్రోగ్రామ్స్. అలాగే సార్ ఆధ్వర్యంలో మాకు కోట్ల విలువ ఉన్న ఇందిరా మహిళా శక్తి బజార్ అని ఇచ్చారు. ఇప్పుడు మీరు మీ ముందు ఎవరెవరు డిస్ప్లే చేస్తున్నారో, మంగా కానీ శకుంతల కానీ, వాళ్ళందరూ కూడా మా ఇందిరా మహిళా శక్తి బజార్లో సార్ ఫ్రీగా వాళ్ళకి షాప్ ఇవ్వడం జరిగింది. అందువల్ల వాళ్ళకి శిల్పారామంలో ఉన్న పెద్ద పెద్ద గొప్ప ఆర్టిసన్స్తో సహా మా మహిళలు కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తున్నారు. సార్ ఆధ్వర్యంలో మేము ఇంకా ఓన్లీ రాకెట్ మాత్రమే లాంచ్ చేయలేదు, సోలార్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నాము. ఆల్రెడీ ఆర్టీసీ బస్సులు నిన్న మొన్ననే 150 బస్సెస్కి అమౌంట్ మేము ఇచ్చాము. ఇంకా ఈ సంవత్సరంలో 450 బస్సెస్ కూడా ఇవ్వబోతున్నాము. 600 ఆర్టీసీ బస్సెస్కి మేము మా మహిళలు మండల్ సమాఖ్య ఓనర్గా ఉంటున్నారు. సో ఇంకా ముందు వెళ్తే సార్ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా మా పిండి వంటలే అక్కడ పెట్టబోతున్నాము. ఇలా ప్రతి ఒక్క అంశంలో ముందుకు వెళ్ళడానికి ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద సిద్ధంగా ఉన్నాం. సో ఈ ఒక మంచి అవకాశంని మనం అందరం ఉపయోగం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పార్ట్నర్స్కి కూడా మేము చాలా పాజిటివ్గా ఉన్నాము, ప్రతిరోజు ఇన్నోవేట్ చేస్తున్నాము. మీరు మాతో కలిసి ఇటువంటి పేద మహిళల్ని మంచి ఆంటర్ప్రినర్స్గా, క్రోరోర్పతిగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.